తిరుగుతూ ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఇది ఒక ఉదాహరణ. రాజమండ్రిలో ఈ అబ్బాయిని షర్ట్ స్ట్రిప్ చేసి ఈయన ఈ సాగర్ అనే వ్యక్తి రాత్రి నా దగ్గరకు వచ్చి ఆ సంఘటన జరిగిన రాత్రి నా దగ్గరకు వచ్చి నేను సూసైడ్ చేసుకుంటాను, చనిపోతాను అని మనోవేదనకు గురయ్యాడు. మనము పోరాడాలి, కొట్లాడాలి అని ధైర్యం ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఆయన కూడా కల్పించి ఆయన కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధైర్యం కల్పించారు. మనం కొట్లాడదాము, ఇవాళ నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గరికి అదేవిధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఎస్సీ కమిషన్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళాము. వారు కూడా పాజిటివ్గా స్పందించి ఇమీడియట్గా నోటీసులు సర్వ్ చేసి ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మరి పులిసాగర్కి ఏదైతే ఇంత అమానుషంగా చేశారో ఒకసారి ఆ వీడియోని కూడా ఒకసారి మీడియా మిత్రులందరికీ కూడా చూపిస్తాము. ఏ రకంగా ఇతన్ని పోలీస్ స్టేషన్ సెల్లో వేశారో. क्लियर आ रहा है? दिखा रहे? అంటే ఇక్కడ మనకు కనబడతా ఉంది ఈ అబ్బాయిని పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. అంటే ఒక ఆడ కానిస్టేబుల్ పక్కన ఇతన్ని బట్టలు ఊడదీసి సెల్లో వేశారు. ఏం తప్పు చేశాడండి? ఈయన చేసిన తప్పల్లో ఒకటే, ఆ రోజు సైక్లోన్స్లో వర్షాలు పడి మొత్తం ఆ ఏరియాలన్నీ కూడా ముంపుకు గురైనాయి. మీరు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే ఏం చేస్తూ ఉన్నాడని ప్రశ్నించిన దానికి ఈ అబ్బాయికి ఈ రకమైన పోలీస్ స్టేషన్కి పిలిచి వస్త్రాభరణ చేశారు. అంటే ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఆ సంబంధిత అధికారుల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ అబ్బాయికి న్యాయం జరగాలి. అదేవిధంగా దళితుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా చిన్నచూపు చూస్తూ ఉన్నారో ఇది ఒక ఉదాహరణ. గతంలో కూడా మన ఎన్నో సంఘటనలు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటితోనే విన్నాం. ఎవరైనా దళితుల్లో పుట్టాలని అనుకుంటారా అని ఈ రకమైన మాటలు మాట్లాడిన వ్యక్తులు ఒక్కసారి ప్రజల్ని గుర్తుకు తెచ్చుకోమని ఈ సందర్భంగా కోరుతూ మరి మా పార్టీ ఎంపీ గారు గురుమూర్తి గారు కూడా వారి యొక్క సందేశం ఇస్తారు.